మానవులు చేసినందుకు, అయ్యో నేను మానవులు తయారు చేశానా అని దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు, అంటే బాధపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియరక్షకుడిని యేసు క్రీస్తునందు ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఏమంటా ఉన్నాడంట, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియా సోదరా సోదరి, నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఎలా ఉన్నాడు అనగా, నిన్ను నన్ను కూడా కొన్న దేవుడు, రక్తము కార్చిన దేవుడు, రక్షించుకున్న దేవుడు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఆనందపడుతూ ఉన్నాడా? ఒకవేళ దేవుడు నిన్ను పట్ల ఒకవేళ దుఃఖపడుతూ ఉన్నాడా? రక్షించుకున్నానని దేవుడు బాధపడుతున్నాడు, అయ్యో వీళ్ళ కొరకు నేను ప్రాణం పెట్టాను, ఆ రక్తము కార్చాను, రక్షణలోకి నడిపించాను, సంఘంలోకి నడిపించాను, మందిరంలోకి వచ్చారు, వీరు కూడా పలానా సంఘంలో ఎరుమను ప్రార్థన మందిరంలో ఉన్నారు అని దేవుడు కూడా చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉన్నాడా? లేదంటే అయ్యో అనవసరంగా వీళ్ళు రక్షణ పొందారు కానీ ఏమి ఉపయోగం, మార్పు లేదు అంటూ ఉన్నాడా? యోహాను సువార్త 17 మనకు కనపడింది కదా, దేవుడు ఏమంటున్నాడంట, ఫలించే చెట్టు గురించి మాట్లాడుతూ వచ్చాడు కదా, ఆ ద్రాక్ష తీగలు ఎలా ఉన్నవో, ఆ తర్వాత ఏ రీతిగా ఉన్నవో, ఏ